మహాగణుడును మహోన్నతుడు అయిన మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన ఈ స్థలంలో చేరి దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ప్రియ స్నేహితులారా, మరొకసారి దేవుని వాక్య సముఖమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రభు తన వాక్యముతో మనతో మాట్లాడునుగాక. నేరుగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి దేవునికి ఆమె నమ్మదగిన తండ్రి వందనాలయ్యా, ఈ ఉదయమే నీ పాద సన్నిధిలో చేరి నీ మాటలు చెప్పుకునే వినే ధన్యకరమైన కృప భాగ్యము మాకిచ్చినందుకు వందనాలు. వారం అంతా కాపాడినందుకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యాన్ని చెప్పుకోవడానికి దీన సహాయము, ఈ దీన సేవకునికి నీ సహాయము కొరకు వేచి ఉన్నానయ్యా. చేతులు చాపి నీ సహాయం కోసం అర్థిస్తున్నానయ్యా. ఓసారి నీ పైనుండి సహాయం అనుగ్రహించి ఈ దీనునిపై కృప చూపించండి. అనేకులు ఈ మాటలు విని దీవించబడి నమ్మకంగా నీ రాకడ కొరకు ఎదురు చూసే కృప దయచేయండి. బిడ్డలను మహిమలో వారిని స్థిరపరచడానికి నీ వాక్యము వారికి ప్రయోజనకరముగా ఉండాలని ఆశపడుతున్నాను. అలాంటి కృప దయచేయమని మాటలను ఈ వాక్య సందేశం ద్వారా నీవే మహిమ పొందమని యేసయ్య నామములో వినయముగా వేడి ప్రార్థించుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభు పేరట నా వందనాలు తెలియపరుస్తున్నాను. మరొకసారి మన యేసుక్రీస్తు సువార్త సంఘ ఆధ్వర్యములో వెలువడుచున్న ఈ దైవికమైన దైవ సందేశాలను మీరు విని దైవికంగా ఆశీర్వదించబడాలని నేను ఆశపడుతున్నాను. అది నేను చేయు ప్రార్థన అయ్యున్నది. అంచేత ప్రియులారా, ఈ దైవికమైన దైవ సందేశాన్ని కాసేపు మనం ధ్యానం చేద్దాం. చదువుకున్న వాక్యంలో ఫరో సమీపించుచు ఉండగా, ఈ వాక్యము దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఒక దైవికమైన ప్రార్థన అనుభూతితో మీరుండాలనేదే నా ఆశ. ప్రియులారా, ఫరో సమీపిస్తూ ఉండగా ఇశ్రాయేలీలు మిక్కిలి భయపడి దేవునికి మొర్రపెట్టిరి అనే మాట మనకే ఈరోజు చదువుకున్నాం. సందర్భం ఏమిటంటే, ఇశ్రాయేలీలు వాగ్దాన దేశానికి ప్రయాణమై ఉన్నారు. 430 సంవత్సరాలు సుమారు ఒక బానిసత్వంలో, కఠినమైన బానిసత్వాన్ని వారు అనుభవించారు. నీ దాస్యత్వమును, నీ కఠినమైన బానిసత్వాన్ని నేను కొట్టివేస్తాను అని యెషయా గ్రంథములో దేవుడు చెప్పిన దైవ వాక్య ప్రకారముగా దేవుడు వారిని బానిస సంఖ్యలు తెంచి వాగ్దాన దేశానికి నడిపిస్తున్నాడు. వారు వాగ్దానము కలిగిన వారు, వారు రక్తపు గుర్తు కలిగినటువంటి ప్రజలు. ఇలాంటి ప్రజలు వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఐగుప్తీయులందరూ కూడా హేళన చేశారు. వాళ్ళు ఒక సందర్భంలో, ఏమిట్రా మీ మోషే గొర్రెపిల్లను పెంచుకోమన్నాడా? 14 రోజులు దానికి ఉదయం సాయంకాలం స్నానాలు చేయించి 14వ తారీఖు సాయంకాలం 3 దాటిన తర్వాత దానిని వధించి దాని రక్తమును ద్వారబంధకాల మీద రాసుకోమన్నాడా? రక్తము మిమ్మలను రక్షిస్తుందా?
రక్తము మీకు స్వతంత్రత తెస్తుందా? రక్తము మిమ్మలను వాగ్దాన దేశానికి నడిపిస్తుందా? మీ పిచ్చి కాకపోతే అని ఇజ్రాయేలీల్ని ఐగుప్తీయులు చాలా హేళన చేసినట్లుగా నేను భావిస్తూ ఉంటాను ఆ వాక్యాలు చదువుతున్నప్పుడు. అలాగే ఇశ్రాయేలీలో కొంతమంది కూడా చాలేవయ్యా మోషే, చాలా కాలంగా తరతరాలుగా 430 సంవత్సరాలు పైబడి ఐగుప్తు దేశంలో బానిసత్వాన్ని మేము అనుభవిస్తున్నప్పుడు నువ్వు వచ్చా, విడుదలంటున్నా, వాగ్దాన దేశం అంటున్నా అని మరికొంతమంది మోషే మాటను ఖతారు చేయలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే బైబిల్ ఏం చెప్పిందంటే, మోషే మాట వినని కారణంగా రాయబడిన మాట, సంహారకుని చేత చనిపోయారు. అంటే ఇజ్రాయేలీలో కొంతమంది దైవచనుడైన మోషే మాటను అంగీకరించిన వారు కూడా ఉన్నారన్నమాట అని అర్థమైంది నాకు. వాగ్దానం కలిగిన వారు, రక్తపు గుర్తు కలిగిన వారు ప్రయాణం చేస్తుండగా వాగ్దాన దేశానికి దేవుడు చుట్టూ దారియకు అరణ్య మార్గము గుండా, ఎర్ర సముద్రపు మార్గము గుండా వారిని నడిపిస్తున్నాడు. వయా ఫిలిస్తీన్ల దేశం గుండా వాళ్ళు వెళితే కేవలం అతి తక్కువ సమయంలోనే, పండితుల అభిప్రాయం ఒక 3-4 రోజుల్లోనే సుమారు వాగ్దాన దేశానికి వెళ్ళిపోతారు. అలాంటిది 40 సంవత్సరాలు వారిని నడిపిస్తూ ఉన్నాడు ఆ పరమ తండ్రి. పగల వారికి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, బండలో నుంచి నీళ్లు, మన్నా వాళ్ళ జీవితం. ఇప్పుడు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికే పిల్లరా, ఫరో హృదయం కఠినమైపోయింది, లేక దేవుడే కఠినపరిచాడు. అరే మనం వాళ్ళని వదిలేసాం, మరలా వెనక్కి తెద్దామని 600 రథాలతో, శ్రేష్టమైన రథాలతో ప్రయాణం చేస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో ఇజ్రాయేలీల ముందు ఎర్ర సముద్రం కనిపిస్తుంది, వెనుక శత్రువులు కనబడుతున్నారు. అట్లాంటి పరిస్థితిలో వారొక్కసారి వెనకకు చూడగా, కన్నులెత్తి చూడగా వ్రాయబడిన మాట, ఫరో సమీపించుచుండగా అనే మాట కనిపిస్తుంది. నా ప్రియ స్నేహితులారా, ఈ పూట ఈ దేవుని యొక్క వాక్య భాగంలోంచి క్రైస్తవునికి ఏవి సమీపముగా ఉన్నాయో ఒక 7 విషయాలు ఈ పూట మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. ఈ రోజున సంపూర్ణ సంఖ్యకు గుర్తుగా ఒక 7 విషయాలు మీ ముందుంచి ఈ దైవికమైన ధ్యానంలో మిమ్ములను ఆత్మీయంగా ప్రోభ వృద్ధిలోనికి నడిపించాలన్నదే నా యొక్క ఆలోచన. ఫరో సమీపించుచుండగా భయపడ్డారు. అరే ఫరో సమీపంగా ఉన్నాడని భయపడుతున్నావు. కానీ ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదవగలిగితే ఒకసారి చూడండి. నా ఫిలిప్పీ పత్రిక త్వరగా ఒక 7 విషయాలు ఈ పూట మనము కొన్ని మాటలు చెప్పుకుని త్వరగా ముగించుకుందాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, మీ సహనాన్ని సకల జనాలకి తెలియపడనీయుడి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. వింటున్నారా పిల్లరా? ఫరో సమీపముగా ఉన్నారని భయపడుతున్నారా? శత్రువులు సమీపముగా ఉన్నారని మీరు ఆందోళన చెందుతున్నారా? ఫరో సమీపంగా ఉన్నాడని, ఫరో సైన్యం వెనుక తట్టు తరుముకుంటూ వస్తుందని ఓవేళ మీరు ఆందోళన పడుతున్నారా? నీ శత్రువులు వస్తున్నారని భయపడుతున్నారా? అరే ఇలాంటి భయకంపితమైన ప్రజలకు దేవుడు మిమ్మల్ని ఆదరించడానికి, మీకు నెమ్మది ఇవ్వడానికి ప్రభు మీతో మాట్లాడుతున్న చిన్న పదం ఏమిటో తెలుసా? ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఏ ప్రభు అయితే ఫరోకి ప్రభువో, ఏ ప్రభు అయితే ఐగుప్తు దేశమును ఫరో చేతిలో పెట్టాడో ఆ ప్రభువు నీకు సమీపముగా ఉన్నాడు. నమ్మగలవా? అంటే ఆయన నీకు కనిపించట్లేదు అనుకుంటున్నావు అంతే. ఫరో కనబడుతున్నాడు, అవును. శత్రువు గర్జించు సింహము వలె కనిపిస్తున్నాడు. సింహం కాదు, ఏమీ కాదు, పళ్ళు ఊడిపోయిన శత్రువది, తల చితక కొట్టబడిన శత్రువది. కానీ గర్జన చేస్తూ వస్తున్నాడని వాడు కనిపిస్తున్న కారణంగా భయకంపితమైపోతున్నా నా ప్రియ స్నేహితులారా, ప్రభువు సమీపముగా ఉన్నాడు ఈ రోజున.
ఆయన నీకు చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన అంత దగ్గరగా ఉన్నాడంటే మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను, నీ కేకలు వినే అంత దగ్గరగా ఉన్నాడు, నీ ఆక్రందన వినే అంత దగ్గరగా ఉన్నాడు. త్రోవ ప్రక్కన త్రోవ ప్రక్కన ఒక గుడ్డివాడు కేకలేస్తున్నాడు, దావీదు కుమారుడా కరుణించు అని కేకలేస్తున్నాడు. అందరూ యేసయ్యను వడ్రంగివాడు అంటున్నారు, మరియమ్మ కుమారుడు అంటున్నాడు, యోసేపు కుమారుడు అంటున్నారు, పెండ్లి కాకుండానే జన్మించిన వాడని రకరకాలుగా చెవులు కొరుక్కుంటున్నారు. కానీ గుడ్డివాడైనటువంటి బర్ధమై అంటున్నాడు, ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు, ప్లీజ్ దాటిపోకో. అతని కేకలను విన్నాడు యేసయ్య. పిల్లరా, నేను ఎందుకు చెప్తానంటే ప్రభు ఎంత సమీపంగా ఉన్నాడో చెప్పమంటారా? నీ కేకలు విని అంత దగ్గరగా ఉన్నాడు ఆయన. నీ కేకలను ఆయన చెవుల్లోనికి పడే వినిపించి, అంటే ఆయన చెవులలో నీ కేకలు వినబడే అంత సమీపంగా ఉన్నాడు ఆయన. నిన్ను పరామర్శించే అంత దగ్గరగా ఉన్నాడు. ఎరుకో నుంచి ఎరుకో పట్టణంలో ఒక వ్యక్తి యెరూషలేము నుండి ఎరుకోకు దిగి వెళ్ళిపోతూ దొంగల చేతిలో చిక్కాడు, కొర ప్రాణంతో కొట్టారు, అతని దగ్గర ఉన్న వస్త్రములు సహా దోచుకున్నారు. అట్లాంటి వ్యక్తి ఎవరైనా రక్షిస్తారని చూస్తుంటే యాజకుడు వస్తాడు, ఏమీ చేయలే. లేవీడు వచ్చాడు, ఏమీ చేయలే. ఒక సమరయుడిగా వాడి ఉన్న చోటకు వచ్చి వానిని చూచి, అంటే నీ బాధను చూచే అంత సమీపంగా ఉన్నాడు. నీకు గాయాలు కట్టి అంత సమీపంగా ఉన్నాడు. నీకు నూనె ద్రాక్ష రసము పోసి నీ గాయమును కట్టి తన వాహనం మీద ఎక్కించుకుని ఒక పూట కోళ్ళ వాని ఇంటికి తీసుకుని వెళ్ళి 2 దేనారములు ఇచ్చి నిన్ను పరామర్శించే అంత దగ్గరగా అంత సమీపంగా ఉన్నాడు ప్రభువు. ఇంకెంత సమీపంగా ఉన్నాడు తెలుసా? నిన్ను నడిపించడానికి నీ చేయి పట్టుకునే అంత సమీపముగా ఉన్నాడు ఆయన. సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు. అద్భుతమైన మాట అండి అది. ఎవడునో సమీపింపరాని తేజస్సులో ఆయన ఒక్కడు మాత్రమే నివసించుచు అమరత్వము కలిగిన దేవుడు ఆయన. అలాంటి దేవాతి దేవుడు నీ కొరకు నిన్ను రక్షించడం కోసం నీకు చాలా ఎంత సమీపంగా వచ్చాడో తెలుసా? నీ కేకలు వినే అంతగా నీ రూపంలోనికి వచ్చాడు, నీ పోలికలోనికి వచ్చాడు, నీ ఆకారంలోనికి వచ్చాడు. ఆకారము లేని దేవుడు, నిరాకారుడైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు నీ కోసం ఆకార రూపంలో వచ్చి నీ మాటలు వినే అంతగా, నిన్ను చూచే అంతగా, నీ శ్రమ చూచే అంతగా, నిన్ను పరామర్శించే అంతగా, నీకు మేలు చేసే అంత సమీపంగా వచ్చి నీ చేయి పట్టుకుని అపాయకరమైన పరిస్థితిలో నిన్ను నడిపించడానికి రాత్రి 4వ జామున నీళ్ల మీదే నడుచుకుంటూ నీరునే ఒక రహదారిగా చేసుకుని, నీరునే రాజమార్గముగా చేసుకుని నీ చెయ్యి పట్టుకుని నడిపించడానికి నీళ్ల మీదే నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన. అంటే నీకెంత దగ్గరగా వచ్చాడు చూడండి. సమీపింపరాని తేజస్సు గల దేవుడు నీకెంత సమీపంగా వచ్చాడు. యా సోదరి సోదరుడా, ఈ విషయాలు మీరు ఆలకించాలి. ఈ పూట నీళ్ళ మీద నడుస్తుంటే ప్రభువా నీవైతే నేను నడుస్తాను రా. నీళ్ళ మీద నడుస్తున్నాడు, మునిగిపోతున్నాడు గాలిని చూచి. చెయ్యి పట్టుకుని అల్ప విశ్వాసి అని పైకి లేపుతున్నాడు ఆయన. నా ప్రియమైన స్నేహితులారా, నిన్ను రక్షించడానికి ఎంత సమీపముగా వచ్చాడో ప్రభువు, నీకు సమీపముగా ఉన్నాడు. ఇలా సమీపముగా ఎవరైనా రాగలిగారా నీ దగ్గరికి? అందరూ 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 అక్కడికి నా దగ్గరికి రండి అన్నారు. నా దగ్గరికి రండి. ఎక్కడో ఒక చోట కొలువైపోయి, ఎక్కడో ఒక చోట స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని, ఏ కొండ మీదో, ఏ ఎత్తైన ప్రదేశములోనో, ఏ పుణ్యక్షేత్రములోనో నిలబడి అక్కడ ఆసీనుడై మీరందరూ నా దర్శనానికి రండి అని చెప్పి నా దగ్గరకు రమ్మన్నారే కానీ
మనము ఆరాధిస్తున్న మన ప్రాణనాథుడు, మన ప్రాణప్రియుడు, మన రక్షకుడు మనకు సమీపముగా వచ్చాడు. ఆయనే మనకు సమీపముగా వచ్చాడు. బైబిల్ చెప్తుంది ప్రభు సమీపముగా ఉన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ దైవికమైనటువంటి వాక్యాన్ని వింటున్నటువంటి దైవ సంబంధమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ పూట ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుచున్నటువంటి దైవికమైన సందేశం, నీకు ఆయన సమీపంగా ఉన్నాడు. శత్రువును చూసి భయపడుతున్నావా? వద్దు. ప్రభువు ఇక ఏమేమి సమీపంగా ఉన్నాయో త్వరగా 4-5 విషయాలు, ఒక 7 విషయాలు ఈ పూట మీ ముందుంచి ప్రార్థన చేద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి చదివితే, రోమపత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలాన్ని ఎరిగి నిద్ర మేల్కొని వేళ అయినదని తెలుసుకోండి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. చక్కటి మాట. రక్షణ సమీపముగా ఉన్నది. రక్షకుడు సమీపమయ్యాడు. అదే యేసయ్య జననం. రక్షకుడైన యేసుక్రీస్తు నీవలే ఒక మానవునిగా కుమారులను రక్షించడానికి కుమారుడిగా జన్మించాడు. రక్షకుడు సమీపమయ్యాడు. రెండవది, రక్షణ కార్యం కూడా ఇదిగో మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ విశేషముగా చెప్పబడుతున్న మాట ఏంటి తెలుసా? రక్షణ సమీపముగా ఉన్నది. రక్షణ సమీపముగా ఉన్నది. ఇంకేం సమీపంగా ఉన్నది? లూకాసు వార్త 21:28 అండి. ఇంకేం సమీపంగా ఉంది? లూకాసు వార్త 21వ అధ్యాయము 28వ వచనం. రక్షణ సమీపముగా, ప్రభువు సమీపముగా ఉన్నాడు. మర్చిపోకండి. శత్రువు సమీపంగా ఉన్నాడు అనుకుంటున్నావేమో. లేదు, ప్రభువే సమీపంగా ఉన్నాడు. రెండవది, రక్షణ నీ కొరకు ప్రభు దాచిన, ప్రభు తన యొక్క జగత్పునాది వేయబడక మునుపు దేవుని యొక్క నిర్ణయములో, దేవుని నిత్య నిర్ణయములో, దేవుని ప్రణాళికలో ఏమైతే రక్షణ కొరకు ఎదురు చూస్తుందో ప్రపంచం, మానవత, రక్షణ సమీపముగా ఉంది. మూడవది ఏంటండి? ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకోండి. మీ తల పైకెత్తుకోండి. మీ విడుదల సమీపిస్తుంది. మీ విడుదల సమీపమాయెను. నా ప్రియమైన సోదరులారా, ఒకవేళ బంధకాల చేత బంధించబడ్డారా? సాతాను కట్ల చేత బంధించబడ్డారా? 18 ఏండ్ల నుంచి బలహీనపరుచు దెయ్యము చేత బంధించబడినటువంటి ఒక స్త్రీ వలె వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నడవలేని పరిస్థితిలో ఉన్నారా? మీ విడుదల సమీపమాయెను. నేను ఎదురు చూసేది దానికోసమే. విడుదలంటే మీరేమనుకుంటున్నారు? లోక సంబంధమైన విడుదల కాదండి. విడుదల అనగా ఈ మట్టి రూపమును విడిచిపెట్టి మహిమ పోలికలోనికి వెళ్ళే ఆ మహాదేహ విమోచన కోసం ఎదురు చూస్తున్నాను. సృష్టి యావత్తు ఇదివరకే ప్రసవ వేదన పడుతుందంటాడు దైవజనుడు. మీ విడుదల కోసం, దేవుని కుమారుల విడుదల కోసం, దత్తపుత్రత్వము కోసం, అవునండి, ఈ దేహమును విడిచిపెట్టి నిత్య రాజ్యములో మహిమ పోలిక. ఇదంతా చాలా విస్తృతమైన విశ్లేషణ కలిగినటువంటి అంశం. కానీ 2-3 మాటలతో టూకీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మన విడుదల సమీపమాయెను. ఇవి జరగనారంభించినప్పుడు ఏమేమి జరుగుతాయో చెప్పాడు యేసయ్య. భూకంపాలు, రాజ్యం మీదకి రాజ్యము, కరువులు, విపరీతమైన తెగుళ్ళు, వింతైన తెగుళ్ళు, ఏమంటే డాక్టర్స్కి అంతు చెక్కని వ్యాధులు. ఇప్పటికే మా ప్రాంతంలో భయంకరమైనటువంటి ఎన్నో తెగుళ్ళు, మందులు లేని రోగాలు.
ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితులు ఎన్నో నెలకొని ఉన్నాయి సోదరి సోదరులారా. ఇత్యాదికరమైనటువంటి పరిస్థితులలో ప్రవహిస్తున్న ఆదరణ, మీ విడుదల సమీపమాయెను, మీ విడుదల సమీపమాయెను. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. మరొక విషయాన్ని మనం చూద్దాం ఈ పూట. రోమపత్రిక పగలు సమీపముగా ఉన్నది. అదండి, పగలు సమీపమాయెను. రాత్రి అయిపోయింది. నా ప్రియమైన సోదరుల కావలి వాడు ఉదయం కొరకు కనిపెడుతున్నాడని బైబిల్ చెప్పింది. రాత్రి చీకటి భయము చేత అయ్యో చీకట్లో ఉండిపోయానని భయపడుతున్నావా? ఏం పర్వాలేదు, వెలుగు దగ్గర పడుతుంది. ఓ వేకువ చుక్క నీ మీద ఉదయించబోతుంది. వాక్యముని వెలుగు నీ మీద పడబోతుంది. లేమ్మో నా ప్రియ స్నేహితులారా, పగలు సమీపమాయ. రాత్రి భయపడినట్లుగా ఏ వ్యక్తి పగలు భయపడని అవసరం లేదు. పగలు నిరభ్యంతరంగా ప్రవర్తించవచ్చు. ఓ పగలు 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 వింటున్నారా? ఈరోజు నా ప్రియమైన సోదరులారా, ఇదిగో ఇంకా చీకట్లో ఉన్నావేమో, ఇంకా పాపమనే చీకట్లో ఉన్నావేమో, ఇంకా వ్యసనాలనే చీకట్లో ఉన్నావేమో, ఇంకా లోక సంబంధమైన దురాశలని వ్యసనాల్లో కూరుకుపోయినటువంటి అంధకారములో ఉన్నావేమో, గాఢాంధకారములో ఉన్నావేమో, ఇంకా చీకటి లోయల్లో ఉన్నావేమో, ఇంకా పాపము లోయల్లో ఉన్నావేమో. వెలుగైన యేసుక్రీస్తు వచ్చాడు. వెలుగు లేక పగలు సమీపమాయెను. అప్రియ స్నేహితులారా, పగలు సమీపమయ్యింది. నీకోసం దేవుడు పగటిని తీసుకు బయటకు వస్తున్నాడు. నువ్వు పాపంలో ఉండడం ఆయనకి ఇష్టం లేక, చీకటిలో ఉండడం ఆయనకి ఇష్టం లేక, వేదనకరమైన పరిస్థితుల్లో ఉండడం ఇష్టం లేక నిన్ను బయటకు తీసుకురావడానికి, వెలుగు ఉదయించి నీ జీవితంలో ఉదయ కాంతిని నింపడానికి పగలు సమీపమైందని చెప్తున్నాడు ఆయన. పగలు సమీపమాయెను, పగలు సమీపమాయెను. మత్తయి సువార్త మరొక్క మాట చదువుదామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనాన్ని ఒక చక్కటి విషయం కనిపిస్తుంది అక్కడ. ఒకసారి చూడండి. మత్తయి సువార్త. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకోండి. ఓ ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపం, వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఒకసారి ఆగండి. అక్కడ యేసుక్రీస్తు చెబుతున్న ఉపమానం చూడండి. అంజూరపు చెట్టు అది లేతదై చిగురించినప్పుడు, దాని ఆత్మీయ అర్థం, అంజూరపు చెట్టు ఎప్పుడు ఇజ్రాయేలులకు సాదృశ్యం అండి. వారు చిగురిస్తున్నారు అంటే, అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తుందంటే, యేసుక్రీస్తు సిలువలో ఆయన చంపుతున్నప్పుడు పిలాతు, నాకు ఈ విషయంలో నేను నిర్దోషిని చేతులు కడుక్కుంటే ఈ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాకని వారు ఒప్పుకున్నారు. తత్కారణంగా ఇజ్రాయిల్ దేశం చిన్నాభిన్నమైపోయింది. శత్రువులు దాడి చేశారు. యెరూషలేమును ముట్టడి వేసి శత్రువులు యెరూషలేమును తొక్కి అపవిత్రపరచి ఇజ్రాయిల్ దేశం నక్కలకే నిప్పుకోళ్ళకి ఆవాసంగా చేశారు. వాళ్ళు కొద్ది కాలానికి అంజూరపు చెట్ల ఇజ్రాయిల్ చిగురించారు. వారు లేతదై, కొమ్మ లేతదై చిగురించి వారు వర్ధిల్లారు. అక్కడ రాయబడిన మాట వసంతకాలము. అలా అంజూరపు చెట్టు చిగురిస్తే ఏమవుద్దంట? వసంతకాలము దగ్గర పడింది. వసంతకాలము అనగా ఆకులు మరలా తిరిగి, అంటే సృష్టిలో విచిత్రం చూడండి. సృష్టిలో ఎంత అద్భుతమైన విచిత్రం అండి. సంవత్సరానికి ఒకసారి వేసవి కాలంలో ఆకులన్నీ రాల్చుకుంటాయి.
ఏమి అద్భుతమైనటువంటి విషయం అండి. ఆకులన్నీ రాలిపోతాయి, గుట్టలు గుట్టలుగా. మీరు చూడండి, ఆకులన్నీ రాలిపోయాయి. అరే, ఎండిపోయినట్టుగా కనపడద్ది. అవును, మన జీవితం కూడా బహుశా కొన్ని సందర్భాల్లో ఎండిపోయినట్టు ఆకులన్నీ రాలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యో, శ్రమ వెంబడి శ్రమ, కష్టం వెంబడి కష్టం, ఇబ్బంది వెనకాల ఇబ్బంది. అలాంటి పరిస్థితిలో పిల్లరా, ఎండిపోయిన జీవితం అయిపోయిందా నాది అనుకుంటాం. ఆకులన్నీ రాలిపోతాయి. ఇక చూసుకోండి, ఆకులన్నీ రాలిన తర్వాత చూడండి, ఒక క్రొత్త చిగురు మరలా ఉత్పత్తి అవుతుంది. ఏం అద్భుతమైందండి! ఏ చోటైతే ఆకులు రాలిపోయాయో అదే చోట్ల ఒక కొత్త చిగురు రాగానే ఆ చెట్టు ఎంత అందంగా కనిపిస్తుంది, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది. ఓ, చూడడానికి నా ప్రియమైన సోదరులారా, ఈ రోజున ప్రభు నీతో చెబుతున్నటువంటి వాక్య భాగం ఏమిటంటే, ఒకవేళ ఎండిపోయిన పరిస్థితికి వచ్చావా, శత్రువులు నీ మీద దాడి చేసి, ఫరో నీ మీద దాడి చేసి, అపవాది నీ మీద దాడి చేయబట్టి ఎండిపోయిన పరిస్థితికి వచ్చేసావా, శ్రమ శోధనలో నిమగ్నమైపోయిన స్థితిలోకి వెళ్ళిపోయి అయ్యో అని బాధపడుతున్నావా, ఏం పర్వాలేదు. ప్రభు ఇస్తున్నటువంటి ఒక వాక్యపు వాగ్దానం ఏంటో చెప్పమంటారా? వసంత కాలము సమీపంగా ఉందట. నీ ఎండిపోయిన స్థితిని తీసేస్తాడట. నీ దుఃఖమును మార్చడానికి, నీకు సంతోష వస్త్రం ఇవ్వడానికి, నీకు ఉల్లాస వస్త్రం ఇవ్వడానికి. ఏమంటే, పెండ్లి కుమారుడుగా చక్కగా అలంకరించబడినటువంటి పెండ్లి కుమార్తె వలె అలంకరించబడినటువంటి పెండ్లి కుమారుడుగా ఉండడానికి నీ జీవితాన్ని ఒక వసంత కాలముగా, వసంత ఋతువు రాబోతుంది. దానికి తర్కాణం ప్రకృతే. ప్రియ స్నేహితులారా, ప్రకృతిలో చూడండి ఎంత అద్భుతమైన కృప. ఆ వసంతకాలంలో ప్రతి చెట్టు చూస్తుంటే ప్రతి పక్షి ఎంత ఆనందగానం చేస్తుంది. పక్షుల కోలాహలం. మన దాడిమ చెట్లు చిగురించెను, పావుర స్వరము మన దేశంలో వినబడుచున్నది. పరమగీతాలంద కన్యక శూలమితి. నా ప్రియమైన దేవుని సంఘమా, ప్రియ క్రైస్తవ దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీతో మాట్లాడుచున్నటువంటి మాట, వసంతకాలము సమీపమాయెను. ఏ పరిస్థితుల్లోనైతే ఆకులు రాలిపోయి ఎండిపోయి ఎందుకు పనికి రానట్టుగా నువ్వు కనబడుతున్నావా? మోడుబారిపోయావా? మొద్దుగా మిగిలిపోయావా? యెషయా మొద్దు నుంచే చిగురు పుట్టించగల దేవుడు. మారా అనుభవాన్ని మధురముగా మార్చగలిగినవాడు, మూడు బారిన బ్రతుకును చిగురింప చేయగలిగినవాడు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత భాగ్యమని దైవజనులు యేసయ్య చక్కటి పాటలు పాడుకున్నారుగా. మూడు బారిన జీవితాన్ని మరలా చిగురింప చేయగలడు. మారా అనుభవాన్ని మధురముగా మార్చగలడు. వేసవి కాలంలో ఎండిపోయినట్టుగా ఉన్న నీ జీవితము, నీరు లేని జీవితము, ఎండిపోయిన బ్రతుకు నీ బ్రతుకును దేవుడు మరలా వసంతకాలం. అందుకే బైబిల్లో నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుచున్నటువంటి కొన్ని విషయాలు నీకెంత సమీపంగా ఉన్నదో తెలుసా? వసంతకాలము సమీపమాయెను. అక్కడ చదవండి, కొంచెం క్రిందకి చదవండి ఏముందో. అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలము సమీపమై ఉన్నదని మీరు చదవండి. ఆ ప్రకారము మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు, మీరు ఈ సంగతులన్నీ జరగడం చూస్తే ఆయన సమీపముననే. అదండి ప్రభువు యేసయ్య, నిన్ను కన్నవాడు, నిన్ను కొనుక్కున్నవాడు, రక్తంతో శుద్ధి చేసినవాడు, నిన్ను ప్రధానం చేసుకున్నవాడు, నీకు వాక్యం ఇచ్చినవాడు, 10 బంగారు లేక 10 వెండి నాణాలు నీ నుదుట కట్టి ఈమె నాది అని ప్రదానము చేసుకున్నవాడు,
ఒక్క పురుషుడికే ప్రదానం చేయబడ్డామని బైబిల్లో ఉందండి. ఆ ప్రదానము చేసుకున్నవాడట సమీపముగా ఉన్నాడని తెలుసుకొనుడి. హల్లెలూయా. నీకోసం ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసు. ఆయన ద్వారము దగ్గరే ఉన్నాడట. ద్వారానికి దగ్గర ఉన్నాడంట. ఆయన ఎక్కడో దూరాన కూర్చోలేదు, ఆయన ఎక్కడో దూరాన ఉండేవాడు కాదు ఆయన. అందుకనే అపోస్తులుడైన పౌలు అపోస్తుల కార్యములో ఏథెన్సు పట్టణములో ప్రసంగం చేస్తూ అద్భుతమైన మాట చెప్తాడు. ఆ దేవాలయములో తిరుగుతున్నాడు. విగ్రహారాధన కలిగినటువంటి ఆ ఏథెన్సు పట్టణంలో తిరుగుతూ ఉండగా చాలా బలిపీఠాలు ఉన్నాయి. అన్ని బలిపీఠల్లో ఒక బలిపీఠం ఒక ప్రత్యేకంగా ఉంది. అక్కడ ఏముందంటే తెలియబడని దేవునికి ఆ బలిపీఠం. అన్ని తెలియబడిచిన దేవుడు ఉన్నారు అక్కడ. అన్ని తెలియపరచబడినటువంటి బలిపీఠాలు ఉన్నాయి. అక్కడ ఒక బలిపీఠం ఉంది. ఏందబ్బా ఇదని చూస్తే తెలియబడని దేవునికి అని ఉంది. ఆ తెలియబడని దేవుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తే అని సువార్త చెబుతూ ఆయన అనే మాట తెలుసా, మనలో ఆ దేవాతి దేవుడు ఎవనికి దూరముగా ఉండువాడు కాడు అని తేల్చాడు. ఆయన మనం ఆయన సంతానమని, ఆయన పిల్లలమని మన కవీశ్వరుల్లో చాలామంది చెప్పారుగా అని ఎంత ప్రసంగం చేస్తూ అజ్ఞాన కాలం దేవుడు చూచి చూడనట్టుగా ఉండదు. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడని సువార్త ఆ ప్రాంతంలో బోధించాడు. నా ప్రియ స్నేహితులారా, నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఎక్కడో ఉండేవాడు కాదు. నీకు ద్వారం దగ్గరే ఉన్నాడు. నీకు వసంతం ఇవ్వాలని చూస్తున్నాడు. నీ జీవితాన్ని, ఎండిపోయిన జీవితాన్ని మరలా మధురముగా మార్చాలని చూస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచాలని చూస్తున్నాడు. నీ ఆత్మీయమైనటువంటి శరీర సంబంధ జీవితంలో ఒక నూతన ఉత్తేజం ఇచ్చి నడిపించాలని చూస్తున్నాడు. ఇదిగో వసంతకాలము సమీపమైనది. ఇంకొక మాట చదువుతారా? లోకాసు వార్త 22వ అధ్యాయము 1వ వచనం. 22వ అధ్యాయము 1వ వచనం. పస్కా అన్నబడిన పులియని రొట్టెల పండుగ పస్కా సమీపమాయెను. పస్కా విడుదల, పస్కా బలి పశువుగా యేసయ్య మన మధ్యకు వచ్చాడు. పస్కా బలి పశువు. వింటున్నారా నా ప్రియమైన సోదరులారా? ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రావడానికి కారణమైంది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయటికి రావడానికి, వాగ్దాన దేశమునకు స్వతంత్రించుకోవడానికి వారు ఏం చేస్తారంటే పస్కాను వధించిరి. ఈరోజు బైబిల్ చెప్తుంది, పస్కా నీ పాపముల నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చి నిన్ను వాగ్దానం చేసిన నిత్యత్వంలో చేర్చడానికి పస్కా బలి పశువు సిద్ధమైంది. అందుకనే పౌలు గారు మాట్లాడారు, చదువుతారండి. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. 1 కొరింథీలకు రాసిన పత్రిక 1 కొరింథీ 5వ అధ్యాయము 7వ వచనం. మీరు పులిపిండి లేని వారు కనుక క్రొత్త ముద్ద అవడానికై పాతదైన పులిపిండిని తీసి పారవేయండి. అంతేకాక క్రీస్తు అనబడిన మన పస్కా పశువు, ఆమేన్, పస్కా పశువు మనకే ఒక పస్కా పండుగ రోజున ఇశ్రాయేలీలు ఒక గొర్రె పిల్లని ఏ విధంగా అయితే వధించుకుంటారో, క్రీస్తు అనబడిన మన పస్కా బలి పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గము దుష్టత్వమును పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమునకు పులియని రొట్టెల పండుగ ఆచరింతుము. ఏమిటండి కిస్మిస్ పండుగ ఆచరించమన్నాడా? కొత్త సంవత్సరం పండుగ కాదండి. నిష్కపటమైన పులియని రొట్టెల పండుగ. ఎందుకంటే ప్రభువా, నా కొరకు పస్కా పశువుగా వధించబడిన దేవా నీకు స్తోత్రం అని చెప్పి ఆ పులియని రొట్టెల పండుగ ఎలాగండి ఎలాగ ఆచరించాలంట? సత్యమును అనుసరించి, నిష్కపటము లేకుండా. అంతేగాని ఏమంటే క్రొత్త బట్టలు వాటితో కాదండి. కాబట్టి పస్కా సమీపమాయెను. ఆఖరిది ఇంకొకటి ఉంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము
మొదటి వచనం. ఆఖరిగా ఈ మాట చదువుదాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము మొదటి వచనం. బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే కాకుండా యేసుక్రీస్తు కూడా ఆ దినముల యందు బాప్తిస్మం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపి 4:11 కూడా చదవండి. అదే మత్తయి 4:11 కూడా. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశారు. యోహాను చెరపట్టబడినని మత్తయి సువార్త 4:17 చదవండి, సరిపోతుంది. ఇవంతా అక్కర్లేదు. 17 చదవండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. వింటున్నారా నా ప్రియమైన సోదరులారా? ఫరో సమీపిస్తున్నారని భయపడుతున్నారా? ఫరో సమీపిస్తున్నారని వేదన చెందుతున్నారా? వద్దు. ప్రభువు సమీపముగా ఉన్నాడు. అంటే రక్షకుడే సమీపముగా ఉన్నాడు. రెండవది, రక్షణ సమీపముగా ఉన్నది. మూడవది, విడుదల సమీపముగా ఉన్నది. వింటున్నారా? ఫిలిప్పీ పత్రిక 4:4 ప్రకారముగా ప్రభువు సమీపముగా ఉన్నాడు. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా రక్షణ సమీపముగా ఉన్నది. లూకాసువార్త 21:22 వచనం ప్రకారంగా విడుదల సమీపముగా ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా పగలు సమీపముగా ఉన్నది. మత్తయి సువార్త 24:32 వచనం ప్రకారంగా వసంతకాలం సమీపముగా ఉన్నది. లూకాసువార్త 22వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా పస్కా సమీపమైంది. మత్తయి 3:1 ప్రకారంగా పరలోకమే సమీపంగా. ప్రియ దేవుని సంగమా, ఈ విషయాల్లో నాకు ఆనందం కలిగించే ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే పరలోకం సమీపంగా ఉంది. వసంతకాలం అంటారా? నిజమే. జీవితంలో వసంతం లేక అయ్యో ఏడుస్తూ బాధపడుతున్న సోదరులారా, నీ జీవితంలో ఆకులు రాలిపోయినట్టుగా ఉందా? వెలుగు లేనట్టుగా ఉందా? శ్రమలలో చిక్కుబడిపోయినట్టుగా ఉందా జీవితం? వసంతకాలం నీ జీవితానికి ప్రభువు వసంతకాలము సమీపించి నీ జీవితంలో మేలు చేయాల చివరిది పరలోకం. ఇందులో ప్రవేశించే అర్హత నీకుందా? పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి నువ్వు అర్హత సాధించగలవా? పరలోక రాజ్యము సమీపమాయను. ఆ సమీపమైన పరలోక రాజ్యం కొరకు భక్తి చేయండి. ప్రభు కొరకు నమ్మకంగా నిలబడండి. ఈ రోజున ఒక క్రైస్తవునికి ఏవి సమీపముగా ఉన్నాయో అనే ఒక 7 విషయాలు మీ ముందుంచాను. ఈ 7ంటిని మీరు మీ మనసులో పదిలం చేసుకుని పరలోక రాజ్యం కొరకు సిద్ధపడండి. దేవుడు తన కృపతో మిమ్ములను నడిపించునుగాక. ప్రార్థన చేద్దామా? అయితే తలలో వంచండి. ఓ చిన్ని ప్రార్థన. మహాగణుడైన యేసయ్య, నీ పాదసంతికి వందనాలు. ఎంతవరకు కాపాడు. మరొకసారి నీ పాదసంతికి వచ్చి ఉదయమే నీవు మాతో మాట్లాడు. ఏమి సమీపముగా ఉన్నాయో కొన్ని విషయాలు మా మధ్య ఉంచినందుకు వందనాలు. ఈ మాటలు అందరూ విని అందరూ ఈ మాటల ద్వారా ప్రోత్సాహకరంగా తమ జీవితాలు నీ రాకడకి నమ్మకంగా ఉండేలాంటి అనుభవంలో నడిపించు. నీవే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు పొందమని చిత్తమైతే మరొకసారి కలిసి ప్రార్థించే కృపదాయి చేయమని యేసయ్య నామములో వినయముగా ప్రార్థించి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండునుగాక.